పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. వినుమయ్యా యేసయ్యా, కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరానికే చివరి మంగళవారం. పునీత అంతోని వారి మహత్కర ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నటువంటి మనమందరము అంతోని వారి ద్వారానే తిరిగి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, చేసిన మేలులకు స్తోత్రం ప్రభా, చేయబోతున్న అద్భుత కార్యములను దర్శనములో విశ్వాసములు నమ్ముతున్నాం ప్రభా అని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా ప్రభువునికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. 2025వ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు దివ్యకారుణ్య మూర్తికి కృతజ్ఞతగా ప్రీతం, ప్రజీత్, ప్రణవి, మాధురి మంచి ఆరోగ్యం, దైవ భయం, దైవ జ్ఞానం చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మోచర్ల అంతోనమ్మ ఐసీయూ నుండి త్వరగా బయటకు వచ్చినట్లుగా త్వరగా కోలుకోవాలని దివ్యకారుణ్యమూర్తి హస్తం ఆమెను తాకి స్వస్థపరిచినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. బి రెడ్డి బాలశివరెడ్డి ఇన్నాసమ్మ తలంపులు నెరవేరినట్లుగా, యశ్వంత్కి H1B వీసా వచ్చినట్లుగా, టి స్పందన, నవీన్ రెడ్డి సంతానవరం తలంపులు నెరవేరినట్లుగా ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే నిన్నటి రోజు పావని పెళ్లి జీవితాన్ని దేవుడు జీవన్ రెడ్డితో దీవించినందులకై ప్రత్యేకంగా చిల్డ్రన్స్ మినిస్ట్రీలో పాల్గొంటూ ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన బిడ్డను దేవుడు ఆ దేవద్రవ్య అనుమానం ద్వారా దీవించినందుకు 2 కుటుంబాల తరఫున వారు కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. అలాగే ప్రేమైన సహోదరి సహోదరులారా, రేపటి దినంతో మనం ఈ సంవత్సరంను పూర్తి చేస్తున్నాం. రేపు సాయంత్రం నుండి ప్రారంభమయ్యే మన నూతన సంవత్సరాన్ని దేవుడు మహిమతో అలంకరించి అందరినీ కాచి కాపాడాలని ఎదురు చూస్తున్నటువంటి కార్యములన్నీ మహత్కర అద్భుతాల అంతోని వారి ప్రార్థన ద్వారా దేవుడు మనకు దయచేయమని భక్తితో మనం ప్రార్థనతో ఈరోజు కరుణ జపమాలను అర్పిస్తూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందులో నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన
కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కొద్దిసేపు దేవునితో మన గాథను పంచుకునే పాటను ఈరోజు సెలెక్ట్ చేసి పాడబోతున్నాం. దేవా, ఇంకొక రోజు గడిచిపోతే సంవత్సరం ముగించబోతున్నాం. రాబోయే దినములలో ఏం జరగబోతుందో అని భయపడుతున్న వారికి మనసులో ఉన్న వేదనలన్నింటినీ నీకు చెప్పి ఆనందముతో సంతోషముతో ప్రభుహితమైన సంవత్సరం ఉదయించాలని ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ గుర్తును అర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నానని కీర్తనగారుడు 31వ కీర్తనలో పాడినట్టు మనము ప్రభువును అర్పిస్తూ ప్రార్థన చేయబోతున్నాం. లూకా 2వ అధ్యాయం 19వ వచనంలో మరియమ్మ అంతయు తన మనస్సును పదిలపరుచుకొని మననం చేయుచుండెను. ఈరోజు రేపు 365 రోజులు ఎలా దేవుడు మనతో నిలబడ్డాడో అవన్నీ మననం చేసుకుంటూ ధ్యానిస్తూ మనసులో ఉన్న వేదనలన్నింటినీ దేవునికి అర్పించి భారములన్నీ ఆయనపై మోపి రాబోయే దినములన్నీ దేవుడు నాకు మంచిగే మలస్తాడని క్యాలెండర్లో ప్రింట్ చేయబడిన ఒక అంశానుసారం మనం ప్రార్థించబోతున్నాం. As Mama Mary treasured everything in her heart, we treasure another 2 days, the 365 days of God's blessings accompaniment. We thank God. We also offer all our worries and troubles that we carry. We will not be carrying into the new year. We will offer it to Him and pray together. Such is the song today. ఈరోజు ఆ పాట మనందరికీ నెమ్మదిని శాంతిని దయచేసే సంవత్సరం కోసం ముందుగానే అర్పించి పాడుదాం. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. బలహీనమైన పాపి నేను, కరుణించి నన్ను కావుమయ్యా. బలహీనమైన పాపి నేను, కరుణించి నన్ను కావుమయ్యా. ఒక్క తల్లి వలె నన్ను మన్నించి జీవన దారిలో నడుపుమయ్యా. ఒక తల్లి వలె నన్ను మన్నించి జీవన దారిలో నడుపుమయ్యా. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. జీవన దారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. జీవన దారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. మనసులో వేదన ఉన్నప్పుడు మమతతో నీవే తొలగించు. మనసులో వేదన ఉన్నప్పుడు మమతతో నీవే తొలగించు. హృదిలో ఉన్న బాధలను ప్రార్థనగా మార్చని
ప్రేమమయ్యా నా జీవనగాథను యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు మ్యారేజ్ అయిన తర్వాత మీకు తెలిసినటువంటి బిడ్డ 24 సంవత్సరాలు యవ్వన అమ్మాయి. నేను మెర్సీ సెంటర్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ప్రతిరోజు పూజకు వచ్చినటువంటి సహజ ఆమె సమాధి చేయబడినటువంటి ఆ సమాధి దగ్గరికి నేను మరి ముఖ్యంగా విశాఖపట్నం అతిమేత్రాన్ని వారు అంటే పెద్దనాయన ఇద్దరు కలిసి అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, చిన్న వయసులో ఈ బిడ్డను ఆ విధంగా తీసుకున్నాడు అని చెప్పి కొద్దిగా బాధతో ప్రార్థన చేసుకుంటూ తిరిగి వచ్చి జీవధార డివైన్ సెంటర్ తర్వాత హోలీ ల్యాండ్ అంతా తిరిగి వచ్చేసరికి సహజ అమ్మ ఫోన్ చేస్తూ, ఫాదర్ నాకు ఇట్లా జరిగిందని ఏడుస్తుంది. ఇలా ఎంతమంది వేదనతో దుఃఖముతో బాధలతో ఉన్నారో వాళ్ళందరినీ ఓదార్చడానికి ఇలాంటి కార్యక్రమాన్ని కరుణ జపమాల అని కరుణను కురిపించే టైంను దేవుడు ఎన్నుకున్నాడు. సంవత్సరం అంతా నిలబడగలుగుతున్నాం. ఈ బృందం అంతా మీకోసం ప్రార్థిస్తున్నారు. ఇలా ఎంతమంది వేదనతో దుఃఖముతో ఎవరికి చెప్పలేని బాధలతో ఉన్నారో వాళ్ళందరికీ రెండో గుర్తును కూడా అర్పించి మనం ప్రార్థిస్తాం. యోహాను 16:32 ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదిలి ఎవరి ఇంటికి వారు పారిపోదురు, కానీ నేను ఒంటరిగా లేను, ఏలగన తండ్రి నాతోనే ఉన్నాడు. యోహాను 16:32. John 16:32 Jesus said, all of you will run away leaving me alone, but I am not alone, my Father is with me. That's a consolation Jesus kept saying. మిమ్మల్ని నన్ను దేవుడు ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టాడు. మన కోసం ఈ 3 గంటల ప్రార్థనలో 2 చేతులను చాచి ఈరోజు కూడా చిన్న బాలయేసును ఒకసారి చూడండి, అమ్మ మరియ తల్లి ప్రార్థిస్తున్న దాన్ని చూడండి, యోసేపు గారిని చూడండి. మనము ధైర్యంతో, గుండెల ధైర్యంతో నూతన సంవత్సరం అడుగుపెట్టడానికి పాట భక్తితో పాడుదాం. ఒంటరి బ్రతుకున చుక్కానివై జీవన నావను నడిపించు. ఒంటరి బ్రతుకున చుక్కానివై జీవన నావను నడిపించు. కన్నీటి సంద్రమున నేనుండగా కనికరము
నన్ను ఓదార్చుము. కన్నీటి సముద్రమున నేనుండగా కనికరమున నన్ను ఓదార్చుము. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. జీవనదారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. ఎంతోమంది ఇలాంటి వేదన దుఃఖముతో కన్నీటితో ఉన్నవాళ్ళు రాబోయే సంవత్సరం వాళ్ళ జీవితంలో ఆనందం కలగాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఈ భూమి మీద సకల స్థలములలోనూ తన ప్రజలను కలిగిన అవమానమును దేవుడు తొలగించును అని యెషయా 25వ అధ్యాయం 8వ వచనంలో మనం వింటున్నాం. ఆల్ దట్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఎ గార్మెంట్ ఆఫ్ సారో, గాడ్ విల్ రిమూవ్ ఇట్. వచ్చే సంవత్సరం అది జరగాలని మనం ప్రార్థన చేద్దాం. యెషయా 9:1 మొన్ననే మనం ధ్యానించాం. అనగా క్రిస్మస్ రోజు రాత్రి పగలు ప్రభు పూర్వము జెబులూను నప్తాలి పట్టణములను అవమానమును ముంచెను, కానీ భవిష్యత్తులో అతడే ఆ ప్రాంతములకు కీర్తి తెచ్చును. ఈ భవిష్యత్తునంది దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. అనేక మంది ప్రజలు ఈ రోజులలో ఏడుస్తూ ఉన్నారు, మా పిల్లలకు సెటిల్మెంట్ కావట్లేదు ఫాదర్, ప్రార్థించండి ఫాదర్ అని. నిన్న కూడా ఎంతోమంది ఆ క్రౌడ్లో ఎంతోమంది పిల్లల కోసం ప్రార్థించండి అని. మ్యారేజ్ అయిన తర్వాత వరంగల్ వెళితే తిరిగి రావడం చాలా కష్టం. అంతమంది ఆ ప్రేమను పంచుకున్నారు, అలాగే వాళ్ళ విన్నపాలను అర్పించుకున్నారు. ఆ విన్నపాలన్నిటిని కూడా ఇలాగే ఎంతమంది మనతో మాట్లాడాలి, ప్రార్థన చేయించుకోవాలి ఆశిస్తున్నారో మీ అందరినీ యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళే ప్రార్థనే 3 గంటల ప్రార్థన. ఇప్పుడు మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. భక్తితో ఈ పాటను అటువంటి ప్రజలందరి కోసం అంకితం చేసుకొని ప్రార్థన చేద్దాం. నిందలు అవమానం బాధించిన నిత్యము నిన్నే వెదకెదను. నిందలు అవమానం బాధించిన నిత్యము నిన్నే వెదకనిమో. అవమానమునకు బదులు కీర్తిని దయచేసి నన్ను నడిపించు.
స్తుతులు కీర్తిని దయచేసి నన్ను నడిపించు. కొద్దిసేపు వినుమయ్యా మా జీవన గాథను, మా కన్నీటి గాథను యేసయ్యా. రాబోయే సంవత్సరంలో మా కన్నీళ్లు తుడవబడదాన్ని ఎదురు చూస్తున్న వాళ్ళకు ఈ గుర్తును అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థిస్తాం. సంరక్షణ కోసం రాబోయే సంవత్సరం అంతా దేవుడు రెక్కల క్రింద మనం ఉండాలని, ప్రపంచాన్ని కూడా ప్రభు కాపాడాలని భక్తితో ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా అగ్ని ప్రమాదం ఆగకుండా జరుగుతుండగా దేవుడు ఇటువంటి పరిస్థితిని తెలియచేశాడు. కాపాడమని ప్రభు దగ్గర అందరి చేతులెత్తి ఈరోజు ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. దయచేసి గమనించండి. న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ 31వ తారీఖున రేపటి దినం సాయంత్రం 10 నుంచి 1 గంటల వరకు, అలాగే జనవరి 1 రోజున 10 నుంచి 1 గంటల వరకు రాత్రి పగలు, అంటే 31 రాత్రి పగలు, మరి 1 తారీఖున అదే టైం 10 నుంచి 1 గంటల వరకు ప్రత్యేకంగా నిన్ను దేవుడు దీవించే
దైవ సన్నిధిలో మందిరంలో గడిపే అవకాశం మీకు ఉంది. రండి, దేవుని దీవెనలు పొందండి. మీకోసం ప్రామిస్ కార్డ్ అంటే వాగ్దాన కార్డు కూడా సిద్ధమైంది. వచ్చి మంచిగా ప్రార్థన చేసుకుని నాకు ఏం కావాలో అదే నీకు ఇవ్వాలి ప్రభు అని కోట్లాడి ప్రభు దగ్గరికి వచ్చి మీరు స్వీకరించుకోవాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ నెలలోనే స్టార్టింగ్ నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అందుకే అవన్నీ మీకు వివరిస్తూ ఉంటాను. 2వ తారీఖున డివైన్ లైట్ మినిస్ట్రీస్ నడిపిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో ప్రత్యేక నూతన సంవత్సర సందేశములు అందిస్తూ మీకోసం వాక్య పరిచర్య చేయటానికి నాతో పాటు మన బృందం రాబోతున్నారు సిటీలో డివైన్ లైట్ మినిస్ట్రీస్ వారి దగ్గర. అలాగే ప్రేమైన సహోదరి సహోదరులారా, 4వ తారీఖున ఈ స్థలంలో ప్రభు చిత్తమైతే ఎమ్మెల్యే గారు మన దగ్గరికి ఇక్కడ కాంపౌండ్ వాల్ కట్టడానికి ఎంతకన్నా సహకరించారు. ఆ ఓపెనింగ్కి వస్తారు. మొదటి ఆదివారం మీరందరూ వచ్చి ఆయనను గౌరవించాలని ప్రత్యేకంగా మీ అందరినీ మనవి చేస్తున్నాను. అలాగే ఈ నెలలో 2వ మంగళవారం కాదు, మొదటి మంగళవారం అంటే మెట్టుగూడలో అక్కడ కూడా మొదటి సంవత్సరంలో మొదటి మంగళవారమే వాక్య పరిచర్య చేయడానికి మన బృందం వస్తున్నాం. మీరు వచ్చి పాల్గొనండి. అలాగే 7వ తారీఖున దేవగిరి పట్టణం వరంగల్ డైసిస్లో ములుగు దగ్గర అక్కడ వాక్య పరిచర్య చేయటానికి వస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి దీవెనలు పొందుకోవటానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అలాగే 2వ శనివారం డివైన్ మర్సీ సెంటర్ దివ్య కారుణ్య కేంద్రంలో ఈ నూతన సంవత్సరంలో వాక్య పరిచర్య చేయటానికి వస్తున్నాం. యూ కెన్ జస్ట్ నోటీస్ వాట్ ఐ హెవ్ సెడ్ టు యూ వితౌట్ గ్యాప్. కంటిన్యూస్లీ ద ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్. అదే టైంలో ఇక్కడ కూడా 7 నుంచి 10 వరకు, 7 సాయంత్రం నుంచి 10 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ వడకం జరుగుతుంది. 7th ఈవినింగ్ టు 10th ఆఫ్టర్నూన్ విల్ బీ హ్యావింగ్ ఇంగ్లీష్ రెట్రీట్, ద ఫస్ట్ రెట్రీట్ ఫర్ ద ఇయర్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. అలాగే 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు తెలుగు భాషలో ఈ సంవత్సరానికి మొదటి వడకం ప్రారంభమవుతుంది. ఇన్ని ప్రోగ్రాం జరుగుతున్నాయి. రండి, దేవుని దీవెనలు పొందండి. ఇన్ని ప్రోగ్రాం వెళ్ళాలంటే రావాలంటే ఎంత దేవుని అభిషేకం కావాలో, ఆరోగ్యం కావాలో మా కోసం ప్రార్థించండి. అక్కడ ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయో అవన్నీ మీ జీవ గ్రంథంలో దేవుడు లిఖించుకొని మిమ్మల్ని దీవించాలని కూడా ప్రత్యేకం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ నెలలో ఇక్కడ ఉన్న గురువులు కూడా మేము కూడా నెల చివరిలో మేము మా సొంత వడకం కోసం వెళ్తున్నాం. మమ్మల్ని కూడా ఆ స్థలములలో దేవుడు దీవించమని ప్రత్యేకంగా మీరు ప్రార్థించుకోండి. మీరు కూడా వడకం చేయండి, దేవుని దీవెనలు పొందండి. భవిష్యత్తు గురించి భయపడుతున్న పిల్లలు కూడా నిన్నటి రోజు కొంతమంది వచ్చి భయంగా ఉంది ఫాదర్ అన్నారు. భయపడకమ్మా, దేవుడు దీవించటానికి మమ్మల్ని గురువులుగా ఎన్నుకున్నారని దీవించాం. ఎంతమంది పిల్లలు కూడా భయపడుతున్నారు భవిష్యత్తు గురించి. కొంతమంది అంటున్నారు పెళ్లి చేసుకోవడానికి భయం వేస్తుంది అంటున్నారు. ఆ భయం అన్నీ ఉండకూడదు. దేవుడు అనుగ్రహించి ఆ టైంలో మీకు సరైన వ్యక్తిని ఇచ్చి దీవించునుగాక. ఎంతమంది అలా వేచి ఉన్నారో వాళ్ళందరికీ రాబోయే సంవత్సరంలో శుభకార్యములు జరుగునుగాక, మంచి సంబంధాలు కుదురునుగాక. భవిష్యత్తు గురించి బాధపడుతున్న బిడ్డలారా, ఈ సెంటర్ మీకోసం ఉన్నదని తెలుసుకోండి. మీకోసం కరుణ కోసం అర్థిస్తున్న ఒక బృందం ఉంది. తెర వెనుక ఎంతమంది పనిచేస్తున్నారు మీరే చూస్తున్నారు. 12 నెలలు వాళ్ళు నాతో పాటు పోరాడుతున్నారు. అందరి కోసం ప్రార్థించండి. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఒక్కరోజు కూడా లెస్ లేకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను దేవుడు దీవించమని, ఏ విధంగా మా తాత ఫాదర్స్తోనే పనిచేసి మా కుటుంబానికి వాళ్ళ ఆశీర్వాదం తెచ్చిపెట్టారు. ఇక్కడ పనిచేసే అన్ని కుటుంబాలు దాన్ని నమ్మి ఫాదర్స్తో ఉండడం మా భాగ్యం, ఇక్కడ పనిచేయడం మా ధన్యత అని తెలుసుకొని అందరూ నమ్మి గొప్ప దీవెనలు పొందే సంవత్సరం వాళ్ళకు కూడా ఉదయించాలని భక్తితో ప్రార్థించుకుంటూ 4వ గుర్తును పాటగా పాడి ప్రభువును కర్పిస్తూ ప్రార్థిస్తాం. భవిష్యత్తు భయము సోకే వేళ బంగారు భవిష్యత్తు దయచేయుమా. భవిష్యత్తు భయము సోకే వేళ బంగారు భవిష్యత్తు దయచేయుమా. ఆందోళన చెందే వేళలో ఆదరించి
మమ్ము నడిపించు. ఆందోళన చెంది వేళలో ఆదరించి నన్ను నడిపించుము. కొద్దిసేపు వినుమయ్యా మా జీవనగాథను యేసయ్యా. దయచేసి గమనించండి, ఒక ప్రత్యేకమైన ప్రకటన. మనకు 1వ తారీఖున జనవరి 1 తారీఖున ఇక్కడ 10 గంటల నుంచి పూజ ఉంది. కావున ఆ రోజు ఉదయం 6:30 పూజ ఉండదు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. ఎవరైతే ఆ రోజు ఉదయం పూజ 6:30 పూజలు అర్పించాలని ఆశిస్తున్నారో 10 గంటల పూజను మీరు అర్పించి ప్రార్థించుకోవాలని మనవి చేస్తున్నాను. 1st January we will not be having 6:30 mass because we will be having from 10 o'clock mass and New Year celebration. So those who are offering the mass for 6:30, please don't offer. Instead you offer the mass for 10 o'clock. దయచేసి ఆ రోజు 6:30 పూజ ఉండదని అందరికీ తెలియచేయమని మనవి చేస్తున్నాను. 10 గంటల నుంచి 1 గంటల వరకు జరుగుతున్న గొప్ప నూతన సంవత్సర వేడుకలో పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఈ క్యాలెండర్లో ఉన్న ప్రత్యేకత అందరికీ ఇప్పుడు అర్థమైంది. అందుకే కొంతమంది 200, 300, 400, 500 క్యాలెండర్లు కొంతమంది ఆర్థికంగా కొద్దిగా కష్టంలో ఉన్న కొని ఇతరులకు ఫ్రీగా విలేజెస్లో వారి ఊర్లలో పంచుతున్నారు. అటువంటి మంచి మనసు కలిగిన వారిని దేవుడు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే మీరు యేసయ్యను అందరికీ అందిస్తున్నారు. ప్రజలు ఉన్న క్లిష్ట పరిస్థితిలో వాళ్ళని కాపాడుతున్న ఒక ఆధారమే ఈ క్యాలెండర్. నిన్నటి రోజు కూడా ఒక సహోదరు ఎవరైతే 350 క్యాలెండర్ ఆల్రెడీ పంచారో ఇంకా 100 నిన్నటి రోజు తీసుకురమ్మన్నారు. బండిలో తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చాం. అప్పుడు నేను చెప్పుకుంటూ వస్తున్నాను, ఐసీ వార్డ్ అంటున్నాను. ఐసీ వార్డ్ కాదంట, వాళ్ళు మరి ఏమంటారు, లోపల స్పృహను కోల్పోయి ఉంటారు చూడండి, దానికి పేరు ఏదో అన్నారు, మర్చిపోయాను. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు బయటికి తీసుకువచ్చారనమాట. వెంటిలేషన్ సారీ, నాకు కొన్ని మాటలు చాలా గుర్తుపెట్టుకోవటానికి గుర్తు ఉండట్లేదు. వెంటిలేషన్, వాళ్ళ ఇంటిలో ఈ ఎవరైతే ఇలా పంచుతున్నారో ఆ కుటుంబంలో 2 వ్యక్తులు, వాళ్ళ ఇంటిలో భర్త వెంటిలేషన్లో ఉన్నాడు. మేము వెళ్ళి భర్త పేరును గట్టిగా అరిచిందంట, ఆయన కాళ్ళు కదిలింది. తర్వాత బయటకు వచ్చారు. తర్వాత వాళ్ళ ఇంటిలో ఇంకొకరు కూడా అలా పరిస్థితిలో వాళ్ళు వెంటిలేషన్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు కృతజ్ఞతతో, వాళ్ళకు అంటే పెద్దగా ఆస్తిపరులు కాదు, అయినా వాళ్ళు పంచుతున్నారు. అలాగే ఎవరైతే విజయవాడలో పంచారో, ఎవరైతే గుంటూరులో పంచుతున్నారో వాళ్ళందరినీ బట్టి ప్రత్యేకంగా దేవునికి వందనాలు స్తోత్రములు అర్పిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా నిన్నటి రోజు జస్ట్ అట్లా తీసుకువెళదామని 100 క్యాలెండర్ తీసుకెళ్తే అక్కడక్కడ పట్టుకుపోయారు గోదావరి కానీ చాలామంది అలా తీసుకుని వెళ్ళిపోయారు. అంటే ప్రజలకు అర్థమైంది రాబోయే దినములలో క్లిష్ట పరిస్థితిని కాపాడే క్యాలెండర్ ఇదని దేవుడు ప్రేరేపిస్తేనే అలా తీసుకుని వెళుతున్నారు. ఈ క్యాలెండర్ ఎక్కడెక్కడ ప్రజలకు అందిస్తున్నారో వాళ్ళ పేర్లు తర్వాత స్థలం అనౌన్స్ చేస్తాను. స్క్రీన్ మీద నంబర్ చూసుకుంటూ మీరు కాంటాక్ట్ చేసుకోండి. ఫాదర్ సాగర్ ఎస్విడి డిఎంసి అప్సిగూడ, అలాగే గ్లోరియా సుజిత్ స్ట్రిమల్గిరి మెట్టుగూడ, లారా రాజీవ్ ఈసీఎల్ దమ్మాయిగూడ, బ్రదర్ హ్యారీ పోయిగూడ, రాజు మేదీపట్నం, షీలా ఖైరతాబాద్, ఎం అమలిన్ రాజు గుంటూరు అండ్ విజయవాడ, ఎం శ్రీనివాసరెడ్డి కోదాడ, బి రవి మధురవాడ, అంతోనమ్మ ప్రేమ వరంగల్, కె మేరీ రాణి నెల్లూరు, తెరెసా రాణి కడప, వసంత ఎంజాల, సెసీలియా సికంద్రాబాద్, అనురాధ హైదరాబాద్, డివైన్ లైట్ మినిస్ట్రీస్ సికంద్రాబాద్. వీళ్ళందరి దగ్గర మీరు కాంటాక్ట్ చేసుకోండి, పొందుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక సాక్ష్యంతో నేను నిన్నటి రోజు వెళ్ళినప్పుడు చాలాసేపు అయింది తిరిగి రావటానికి ఇక్కడికి. అలా వెళ్ళి కొంతసేపు మౌనముగా ఎవరికి తెలియకుండా ఒక గుడిలో కూర్చున్నాను. అంటే పవిత్రంగా ఏషియాలోనే పెద్ద గుడి ఒకటి కట్టారు కర్ణాపురంలో. అక్కడికి వెళ్ళి మౌనంగా కొంతసేపు ప్రార్థన చేసుకుంటుంటే వెనుక నుంచి వచ్చి ఒక కుటుంబం నిలబడుతున్నది. ఆయన నన్ను చూసి షాక్ అయిపోయి ఫాదర్ మీకు తెలుసా, నా భార్య అక్కడ కూర్చున్నది, ఆ చెప్పులు ఇది మెషర్మెంట్ కొద్దిగా తగ్గిందని తీసుకొచ్చాను, ఇప్పుడే ఆమె వెనుక కూర్చున్నది. మా ఆశ ఏంటంటే కొత్తగా కారు కొనుక్కున్నాం, ముత్తంగికి వచ్చి మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవాలని అనుకున్నాం, కానీ అంత దూరం ఎట్లా పోవాలని అనుకున్నాను, కానీ మీరే ఇక్కడికి వచ్చి కూర్చుంటే మేము షాక్ అయిపోయామని ఏడుస్తున్నారు. ఆ తల్లి ఏడుస్తూ మీరు బండిలో కూర్చోండి ఫాదర్ అని, ఆ బండి నడిపించి నాకు రాదు, అలా కొంతసేపు అట్లా కదిలించమన్నారు. అలా దేవుడు మన హృదయ వాంఛను తీర్చే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతకుముందు వాళ్ళకు ఒక యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు నేను చెప్పానంట, ఈ వాహనం కాదమ్మా, మీకు మంచి వాహనం దేవుడు ఇస్తాడని. వాళ్ళు దాన్ని చెప్పుకుంటూ ఏడుస్తూ మేము అసలు నమ్మలేకపోతున్నాం అంటున్నారు. నేను ఒక పాపి గురువుని చూసి ప్రజలు అట్లా అంటున్నారంటే మీ ఇంటికి దేవుడు రాబోతున్నాడు, తప్పక వస్తాడు. వచ్చే వరకు దేవుని వదిలిపెట్టమాయన మన డాడీ, మన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఎంతమంది ఇలా వేచి ఉన్నారో, ముత్తంగి కేంద్రం ఎన్ని చోట్లకు వెళ్ళాలని, ఎక్కడెక్కడ మనం వెళ్ళలేకపోతున్నాము ఈ ప్రోగ్రాం ద్వారా, వాళ్ళందరి కన్నీళ్ళు దేవుడు తుడచ్చునుగాక. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. నిరుత్సాహంతో నీ కృంగిన వేళ ఓదార్చి నన్ను బలపరచు, నా బలము సరిపోని సమయంలో నీ కృపతో నన్ను నడిపించు. ఇర్మియా 31:9 పాడి స్తుతించి ఆరాధిస్తూ ముగిస్తాం. నిరుత్సాహంతోనే కృంగిన వేళ ఓదార్చి నన్ను బలపరచు. నిరుత్సాహముతో నేను కృంగిన వేళ ఓదార్చి నన్ను బలపరచు. నా బలము సరిపోని సమయములో నీ కృపతో నన్ను నడిపించు. నా బలము సరిపోని సమయములో నీ కృపతో నన్ను నడిపించు. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా, జీవనదారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. కొద్దిసేపు వినుమయ్యా. 2025 సంవత్సరం వరకు మేము అనుభవించిన వేదన బాధలను కన్నీటిని మా జీవన గాథను విని
మాకు జవాబు దయచేయుము దేవా. ఒక్కరోజే రేపటితో మనం ఈ సంవత్సరాన్ని ముగించబోతున్నాం. కొంతసేపు ఈ రోజుల్లో కంటే ఎక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే రేపు లాస్ట్ రోజు. వందనాలు అర్పించండి, ప్రార్థించండి. మిగిలిన ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటానో, మీరు బ్రతికి ఉంటారో, ఇలాగే దేవుని చిత్తమైతే దేవుని సేవ చేసే భాగ్యాన్ని నాకు, మీ కుటుంబానికి సేవ చేసే భాగ్యాన్ని మీకు రాబోయే సంవత్సరంలో ఆయుస్సును పొడిగించి దీవించమని భక్తితో జీవిస్తూ ఆశీర్వాదంతో ముగించడానికి చివరి ప్రార్థన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాలు అంతోని వారి ద్వారా దేవుని ప్రార్థన కోరుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ అద్భుతం ద్వారా ఈ క్యాలెండర్ అద్భుతం జరిగించాలని వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ప్రింట్ చేసి ప్రజలకు అందించబోతున్న ప్రామిస్ కార్డ్ తీసుకుంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని 12 నెలలు మాతో నిలబడిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజులలో పెండ్లి వార్షికోత్సవం బర్త్డే కొని ఆడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లలను కోల్పోయి వేదనతో ఉన్న తల్లిదండ్రుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సహజ ఆత్మ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి సెంటర్ని సపోర్ట్ చేస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ కూర్చొని కొంతసేపు గడిపి మీ జీవితంలో ఏమేమి దేవుడు చేశారో 12 నెలలు నాకు డైరీ ఉంది, అలా మీరు ఎవరైనా డైరీ రాసిన వాళ్ళు ఉంటే ఎన్ని వివతను తప్పించాడు, మీ కుటుంబంలో ఎన్ని అద్భుతాలు జరిగింది, మిమ్మల్ని దేవుడు ఎట్లా కాపాడుకుంటూ వచ్చాడు, అవన్నీ రాసి పెట్టుకొని థ్యాంక్స్ నా తరఫున కూడా మీకు కోసం చెప్పండి. అలాగే మీ ఇంటిలో ఏం జరగాలని ఆశిస్తున్నా రాసి పెట్టుకొని ఇక్కడికి వచ్చి మొదటి రోజున పాల్గొనండి. దేవుని యొక్క దీవెనల కోసం తల వంచి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే మనందరికీ ఆరోగ్యం ఇచ్చి ఈ ప్రోగ్రాం ఆగిపోకుండా సాగిపోయినట్టు చేసిన దేవుడు మీ ఇంటిలో కూడా అద్భుతాలు చేసి దీవించునుగాక. ఆమేన్. As the Lord has been so grateful to all of us and providing us good health, continuing this program, may this program become a blessing for you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. కొద్దిసేపు వినుమయ్యా మా జీవన గాథను, మాకు జవాబిచ్చి కన్నీళ్లు తుడిచి అద్భుతాలతో నీ వారి ద్వారా అద్భుతము చేయు సంవత్సరమును మాకు దయచేయుమయ్యా. God bless you.